వయసులో ఆ ముసలి జంట విడిపోతే ఎలా ఉంటుందనేది తలుచుకుంటేనే చాలా హ్యాపీగా ఉంది. అదే కళ్ళారా చూస్తే ఇంకెంత హ్యాపీగా ఉంటుందో. తొందరగా సీన్ జరిగితే గాని నేను వాళ్ల మీద గెలిచినట్టు కాదు, వాళ్ళు నా చేతిలో ఓడిపోయినట్టు కాదు. ఆ రోజు తొందరలోనే వస్తుంది లేక్క. రావాలి, అతి తొందరలోనే ఆ రోజు రావాలి. వచ్చేలా నేను చేస్తాను. ఓకే అక్క, బాయ్. బాగుందమ్మా, చాలా బాగుంది. ఏమైంది? ఎదుటోళ్ళు సంతోషంగా ఉంటే కళ్ళల్లో నిప్పులు వేసుకోవడం, ఎదుటోళ్ళు ఇడిపోతుంటే సంతోషించడం చాలా బాగుందమ్మా. ఎప్పుడు ఎదుటి వాళ్ళని ఏడిపెత్తు, వాళ్ళని విడగొడుతూ ఇలా పాపం మూట కట్టుకునే బదులు 4 మంచి పనులు చేస్తూ పుణ్యం మూట కట్టుకోవచ్చు కదమ్మా. నేనేమీ పాప మూటగట్టుకోవడం లేదు. నన్ను అవమానించిన వాళ్ళ కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాను. మమకారం చూపించే మనుషుల మీద ఇలా ప్రతీకారం చూపించకూడదమ్మా. ఎదుటి వాళ్ళకి మనం మంచి చేస్తే మనకెంత మంచి జరుగుతుందో నాకు తెలదు, కానీ ఎదుటి వాళ్ళకి చెడు చేస్తే మాత్రం దానికి 100 రెట్లు చెడు జరుగుతుంది మనకి. నువ్వు ఏ కుటుంబానికి చెడు చేయాలనుకుంటున్నావో అంతకు 100 రెట్లు నీకు చెడు జరుగుతుంది, గుర్తుపెట్టుకో. ఏంటి శాపనార్థాలు పెడుతున్నావా? నాను శాపనార్థాలు పెట్టడం లేదమ్మా, జరగబోయేది చెప్తున్నాను. నీ ఇంటి ఉప్పు తింటున్నాను కాబట్టి నీకంతా మంచి జరగాలని కోరుకుంటూ చెప్తున్నానమ్మా. నాకెవ్వరూ ఏమి చెప్పక్కర్లేదు. ఎవరితో ఎలా ఉండాలో, ఎవరికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. వెళ్ళి నీ పన్ను చూసుకో. అంతేనే అమ్మా, నా పని నేను చూసుకుంటాను, నీ పని ఆ దేవుడే చూసుకుంటారు. ఏమండి ప్లీజ్, ప్లీజ్ అండి, నేను చెప్పేది వినండి. కిరణ్ విషయం మీ దాకా తీసుకురాకపోవటం నా తప్పే కావచ్చు. అంతకు మించి నేను ఎలాంటి తప్పు చేయలేదు. మీకు తెలియకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని కూడా నేను అనుకోలేదు. నేను చేసిన తప్పనిపిస్తే మీరు నన్ను శిక్షించండి, అంతేగాని నన్ను ఇలా హింసించకండి. పెళ్ళైన ఇన్నేళ్లలో మీరు నా మీద కోపంతో కానీ నాతో మాట్లాడకుండా కానీ ఎప్పుడైనా ఉన్నారా? మీరు నాతో మాట్లాడకుండా ఉండటమే మీరు నాకు విధిస్తున్న శిక్ష అనుకుంటే నేను భరించలేనండి. మరి నువ్వు చేసినవన్నీ నేను భరించాలా? నీతో కలిసి 7 అడుగులు నడిచి కొత్త జీవితాన్ని ప్రారంభించాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఏదీ దాచలేదు నీ దగ్గర. నీకు చెప్పకుండా ఏదీ చెయ్యలేదు. నువ్వు తీసుకున్న నిర్ణయాలకి కూడా నేను ఏనాడు కాదని అనలేదు. బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటావని నీ మీద నమ్మకంతో నీ నిర్ణయాలను గౌరవించాను. కానీ ఇప్పుడు నాకు చెప్పకుండా నీ పాటికి నువ్వు నిర్ణయాలు తీసుకుని నాకు చెప్పాల్సిన అవసరమే లేదన్నట్టుగా ఆ నిర్ణయాల గురించి నా దగ్గరే దాస్తే మాత్రం భరించలేకపోతున్నాను. నేను నీతో మాట్లాడకపోవటమే నీకు హింసలాగా అనిపిస్తే
కిరణ్ విషయం నా దగ్గర దాచినందుకు, నాతో చెప్పకుండా మీరు నిర్ణయాలు తీసుకున్నందుకు, మీ నిర్ణయాల మూలంగా ఉషకి అన్యాయం జరుగుతున్నందుకు మానసికంగా నేను ఎంత హింసను అనుభవిస్తున్నానో తెలుసా? అది కాదండి, కిరణ్ విషయం మీ దగ్గర దాచాలని కాదు. అసలు ఏం జరిగిందంటే వద్దు వద్దు వద్దు. ఇంకేం చెప్పద్దు. కిరణ్ విషయంలో సంజాయిషి ఇచ్చే అర్హత కూడా నువ్వు పోగొట్టుకున్నావు. అయినా కూడా ఏదో ఒక సంజాయిషి చెప్పి నన్ను నమ్మించాలనే ప్రయత్నం చేస్తే నీ మీదున్న కొద్దిపాటి గౌరవాన్ని కూడా పోగొట్టుకుంటా. నాన్నకి పల్లవి విషయం తెలిసింది. అసలది నాన్నకి ఎలా తెలిసింది? ఎలా తెలిస్తే ఏంలే, తెలిసినప్పటి నుంచి ఇదే వరుస. నేనేదో ఆయనకి చెప్పకుండా దాచి నా పాటికి నేను నిర్ణయాలు తీసుకుంటున్నాను అనుకుంటున్నారు. అంటే పల్లవి బిడ్డని మనం తీసుకోవాలనుకుంటున్నాం అని కూడా తెలిసిందా? అంతా తెలిసింది. మనందరం కలిసి ఉషకేదో అన్యాయం చేస్తున్నాం అనుకుంటున్నారు మీ నాన్న. ప్రస్తుతం నాన్న ఆవేశంలో ఉన్నారు కాబట్టి అలా అనుకుంటూ ఉండొచ్చు. ఆ ఆవేశం తగ్గిన తర్వాత మన ఆలోచన ఏంటో నాన్నకు అర్థమవుతుంది. ఈ లోపల నువ్వు పల్లవి విషయం ఉషకు చెప్తే నేను చెప్పలేను. ఈ విషయాన్ని ఉషతో మాట్లాడి నా కాపురాన్ని నేను కూల్చుకోలేను. పెళ్ళైన ఇన్నేళ్లలో ఎప్పుడూ మీ నాన్న ఇంత పట్టుదలగా లేరు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఆయన నాతో మాట్లాడట్లేదు, నా చేతి వంట తింటం లేదు. కనీసం నా మొహం చూడటానికి కూడా ఆయన ఇష్టపడటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నేను పల్లవి విషయం ఉషకి చెప్పి తనను నొప్పిస్తే మీ నాన్న జీవితంలో నా మొహం చూడకపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఏమైంది? ఈ ప్రదేశం చాలా బాగుంది. మీరిచ్చే సర్ప్రైజ్ కూడా ఇంతకంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, ఆ సర్ప్రైజ్ ఏంటో?
రాసిన పాటల్లో పొన్న చెట్టు నీడలో పాట నాకు చాలా ఇష్టమని నీకు తెలుసు కదా. తెలుసండి, మనం ఏకాంతంగా ఉన్నప్పుడు చాలాసార్లు ఆ పాట పాడుకున్నాం కదా. ఇప్పుడు కూడా ఏకాంతంగానే ఉన్నాం కదా, మళ్ళీ పాడుకుందామా? చెప్పు, పాడుకుందామా? ఇప్పుడా? ఇక్కడా? ఇక్కడే, నా కోసం. మీ ఇష్టమే నా ఇష్టం. పొన్న చెట్టు నీడలోన మేను వాల్చిన పొగడ పూలమాల నీకై అల్లి ఉంచిన. పొన్న చెట్టు నీడలోన మేను వాల్చిన పొగడ పూలమాల నీకై అల్లి ఉంచిన. సరాగాల వేళ కృష్ణ సమీపించవా, పరాగాల సేవ నీకే నివేదించన. సరాగాల వేళ కృష్ణ సమీపించవా, పరాగాల సేవ నీకే నివేదించనా. కదలనంది చూడు యమున, అలకబూని చూడు లలన, నీ రాధవే చేనురా. కదలనంది చూడు యమున, అలకబూనె చూడు లలనా, నీ రాధవే చేనురా. వేణుగానలోలను ఓపలేని ప్రేమను రాగబంధమై కృష్ణ రావేలరా. వేణుగానలోలను ఓపలేని ప్రేమను రాగబంధమై కృష్ణ రావేలరా. పొన్న చెట్టు నీడలోన నేను వాల్చిన పొగడ పూలమాల నీకై అల్లి ఉంచిన. ఎంతో బాగా పాడారండి. ఈ పాట ఇప్పటికీ మీరు చాలాసార్లు పాడారు, కానీ ఇంత అద్భుతంగా ఎప్పుడూ పాడలేదు. ఈ మధుర క్షణాలు ఎప్పటికీ మర్చిపోను. మీ పాట వింటుంటే నీటి అలలపై తేలి ఆడుతున్నట్టుంది. అలలపై తేలి ఆడేటప్పుడు ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా ఆ సంద్రానికి బలవ్వక తప్పదు.
ఒకప్పుడు సంగీతం వద్దందని జన్మనిచ్చిన అమ్మకి సైతం దూరం కావాలనుకున్నాను గాని సంగీతాన్ని దూరం చేసుకోవాలనుకోలేదు. కానీ ఇప్పుడు అదే సంగీతాన్ని వదిలేస్తున్నాను. అదే అండి, ఎందుకు? సంగీతంలో మాత్రమే అపశృతులుంటాయని తెలిసిన నాకు జీవితంలో కూడా చాలా అపశృతులు దొర్లుతాయనే పాఠం నేర్పింది ఈ సంగీతమే. సంగీతంలో దొర్లే అపశృతుల్ని సాధన చేసి శృతిలో పెట్టుకోవచ్చు, కానీ జీవితంలో దొర్లే అపశృతుల్ని మళ్ళీ శృతి చేయడం అనేది జరగదు అనే గుణపాఠం నేర్పింది ఈ సంగీతమే. అసలు ఇదంతా ఇప్పుడు నాకెందుకు చెప్తున్నారు? నీతో కలిసి నడిచిన 7 అడుగులు జాగ్రత్తగా నడిచిన ఆ తర్వాత నా అజాగ్రత్త వల్ల ఓ తప్పటడుగు వేశాను. తప్పటడుగు వేయకముందు నాలా బతికిన నేను ఆ తప్పటడుగు వేశాక నాలో నేను లేకుండా పోతున్నాను. నాకు నేను దూరం అయిపోతున్నాను. అప్పుడు అమ్మని నాకు దూరం చేసిన సంగీతం ఇప్పుడు నన్ను నాకు దూరం చేసింది. రేపు ఈ సంగీతం నిన్ను కూడా నాకు దూరం చేస్తుందేమోనని భయంగా ఉంది. అందుకే సంగీతాన్ని వదిలేస్తున్నాను. సంగీతాన్ని అంతలా ఇష్టపడ్డాను కాబట్టే పాటకి అంతలా దగ్గరయ్యాను. పాటకి అంతలా దగ్గరయ్యాను కాబట్టే పల్లవికి దగ్గర కావాల్సి వచ్చింది. పల్లవికి దగ్గర కావాల్సి వచ్చింది. పల్లవికి దగ్గర పల్లవికి అంతలా దగ్గరయ్యాను కాబట్టే ఆ పల్లవితో అనుపల్లవిగా కలిసి స్వర సంచారం చేస్తూ పల్లవితో పూర్తిగా కలిసిపోయాను.
నీలోని ఆశలే మోసాన్ని చేసలే నువ్వు కన్న కలలే కడతే ముగిసేలే స్నేహాల భాసలే ద్రోహాలు చేసలే చిరునవ్వులన్నీ చితురాయే ఎన్నెన్నో అందాల బంగారు చిలుక నీ మోము చిన్నబోయేనా ఏ దారి లేదుగా ఎదురాయ మోదగా వ్యధలే మూగగా ఎద మూగదాయగా ఇన్నాళ్ళ వేదన ఈ మౌన రోదన అర్థాలే లేని వ్యర్థంగా మారేగా చలివో నేను చేసింది తప్పే, క్షమించరాని తప్పే. కానీ తెలిసి చేయలేదు, కావాలని చేయలేదు. స్పృహ లేని స్థితిలో ఆ తప్పు జరిగిపోయింది. తెలిసి జరిగినా తెలియక జరిగినా ఎలాంటి పరిస్థితుల్లో జరిగినా తప్పు తప్పే, ఒప్పుకుంటున్నాను. నేను చేసిన తప్పుకి తగిన శిక్ష ఎవ్వరూ విధించలేరు. ఆఖరికి ఆ దేవుడు కూడా తగిన శిక్ష విధించలేడు. నువ్వు ఏ శిక్ష విధించినా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పు, నాకే శిక్ష విధిస్తావో చెప్పు. ఎలాంటి శిక్ష విధిస్తావో చెప్పు. కనీసం నీ చేసింది తప్పనన్నా చెప్పు. దయచేసి ఏదో ఒకటి చెప్పు. ఆ తప్పుకి నన్ను శిక్షించండి, భరిస్తాను. అంతేగాని ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోవద్దండి, ప్లీజ్. అత్తయ్య, మావయ్య గారు ఎక్కడికి వెళ్ళరత్తయ్య. మీరిద్దరూ ఆది దంపతులైన అర్ధనారీశ్వరులు లాంటి వాళ్ళు మావయ్య. అర్ధనారీశ్వరులు ఎక్కడున్నా కలిసే ఉంటారు తప్ప విడిపోరు, విడివిడిగా ఉండరు. మీ అత్తయ్య చేసిన తప్పు ఆ పార్వతీదేవి కూడా చేసుంటే పరమేశ్వరుడు కూడా ఖచ్చితంగా విడిపోయేవాడమ్మా, ఖచ్చితంగా విడిపోయేవాడు. అత్తయ్య గారు తప్పు చేయలేదు మావయ్య. తప్పులు సరిదిద్దడం తప్ప తప్పు చేయటం అత్తయ్య గారికి చేత కాదు. తప్పు చేసింది మీ అబ్బాయి. ఆ తప్పు సరిదిద్దుకోవడానికి ఒక మార్గం చెప్తే అది కరెక్టా కాదా అన్న సందిగ్ధంలో పడి దాని గురించి ఆలోచించారత్తయ్య. అంతే తప్ప ఆ ఆలోచనని ఆచరించలేదు.
జరిగింది నాకు అత్తయ్య గారు చెప్పలేదు. నన్ను ఒప్పించడానికి ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఈ విషయంలో అత్తయ్య గారి తప్పు అనుమంత కూడా లేదు. దయచేసి అర్థం చేసుకోండి. జరిగింది జరిగినట్టుగా ఆయన నాకు చెప్పారు. జరిగిన దాంట్లో తప్పొప్పుల గురించి నేను ఆలోచించదలుచుకోలేదు. జరిగిన దాంట్లో కేవలం మంచిని మాత్రమే తీసుకోవాలనుకున్నాను. జరిగిందే చెడైనప్పుడు దాంట్లో మంచి ఎక్కడ ఉంటుందమ్మా? నువ్వు ఎంత వెతికినా దాంట్లో మంచి దొరకదు. క్షీరసాగర మదనంలో ముందు విషం వచ్చినా తర్వాత అమృతం దొరికింది కదా మావయ్య. అంటే విషాన్ని నువ్వు తీసుకుని అమృతాన్ని వేళకు పంచాలనుకుంటున్నావమ్మా? నేను పంపకాల గురించి ఆలోచించట్లేదు మావయ్య. పరిస్థితుల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ఆయన చెప్పినట్టు మన ఇంటికి వారసునిస్తున్న పల్లవికి వెనక ముందు ఎవరూ లేరు కాబట్టి తనని మా ఇంటికి తీసుకువెళ్తాను. పల్లవికి పుట్టే బిడ్డని మన ఇంటి వారసుడిగా పెంచుతాను. ఎవరి బలవంతం మీదో నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. మనసా వాచా ఇష్టపడే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా కోసం మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనే మీ నిర్ణయాన్ని దయచేసి మార్చుకోండి. ఎందుకంటే మీరు అత్తయ్య గారికి దూరం అయితే నేను మీ కోడలిగా మీ అందరికీ దూరం అయిపోతాను. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకుని మీ నిర్ణయాన్ని మార్చుకోండి మావయ్య. మనసు మౌనం అయినప్పుడు గొంతు మోగిపోతుందంటారమ్మా. ఇప్పుడు నా పరిస్థితి అదేనమ్మా. భర్త తప్పులని భరిస్తూ సహిస్తూ క్షమించగలిగిన నువ్వు భారీగా వచ్చినందుకు వాడు చాలా అదృష్టవంతుడమ్మా. ఈ కాలంలో కూడా ఇంత సహనం గల అమ్మాయిలు ఉన్నారంటే నమ్మలేకపోతున్నానమ్మా. సహనంలో భూదేవిని మించిన వాళ్ళు లేరమ్మా. కానీ భర్త చేసిన పాపాన్ని భరించి ఆ పాప ఫలితాన్ని పెంచి పెద్ద చేయటానికి సిద్ధపడ్డ నువ్వు ఆ భూదేవినే మించిపోయావు తల్లి. వయసులో చిన్నదానివైనా నీలో ఉన్న పెద్ద మనసుకి, నీలో ఉన్న తల్లి మనసుకి చేతులెత్తి నమస్కారం చేయటం తప్ప ఏమీ చేయలేని అసమర్థుడమ్మా. నీకు న్యాయం చేయలేని ఈ నిస్సహాయత మావయ్యను కూడా క్షమించమ్మా. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో, కడవరకో నడివరకో జీవితమే విధి వరకో. మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో. ఏ ప్రాణం పోయే దెవ్వరి కోసం, దేవుడైన రాయి దాటిరాడు ఎందుకో. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో, అసురులలో ఉసురు తినే ఉత్సవమే ఎందాకో. కడవరకో నడివరకో జీవితమే విధి వరకో. మనిషి గుణం మనిషితనం నడుమనరణమే
తొందరలోనే ఉషకి చెప్తాను అన్నాడుగా కిరణ్. ఈ పాటికి చెప్పే ఉంటాడేమో. చెప్పాక యుద్ధం జరుగుతుందో మరి సయోధ్య కుదురుతుందో. వీడు నా కడుపున పడ్డప్పటి నుంచి ఏదో ఒక సంచలనం సృష్టిస్తూనే ఉన్నాడు. హే, జాగ్రత్త, పడిపోతావు. మీరు పట్టుకున్నారు కదండి, ఎందుకు పడిపోతాను? ఇంకో 4 అడుగులేస్తే ఆ సోఫాలో కూర్చోవచ్చు. 4 అడుగులేనా? సోఫా కొంచెం దూరంలో ఉన్నట్టుంది. మినిమం 7 అడుగులు వేయాల్సి వస్తుందేమో. పద. చూసావా ఉషా, నీ మొగుడితో కలిసి 7 అడుగులు నడిచి నీ ఇంటికొచ్చాను. తొందరలోనే ఇంట్లో నుంచి నీ అడుగు బయట పెట్టిస్తాను. ఇక్కడి దాకా తీసుకొచ్చారు కదా, మీరే కూర్చోబెట్టండి. ఇలా కూర్చో. థ్యాంక్ యూ కిరణ్ గారు, ఇక మీరు వెళ్ళండి.
నా పళ్ళు అక్క చూసుకుంటుంది. అవునండి, మీరు వెళ్ళండి. తన సంగతి నేను చూసుకుంటాను. అబ్బబ్బబ్బబ్బా అక్క, నాకు బాగా తలనొప్పిగా ఉంది. వెళ్ళి నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. విన్నావుగా, స్ట్రాంగ్. వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హనుమంతు. ఆ ఏరియా అంతా కార్తిక్ కోసం వెతికాను సార్, కానీ ఎక్కడ అతని ఆచూకీ దొరకలేదు సార్. దొరుకుతుంది, తొందరలోనే వాడి ఆచూకీ దొరుకుతుంది, శ్రీవాణి ఆచూకీ దొరుకుతుంది. అన్నట్టు ఆ కేసుతో పాటు ఇంకో ముఖ్యమైన కేసు నీకు అప్పగించబోతున్నాను. చెప్పండి సార్. చూడు, సార్ ఈ అమ్మాయి పల్లవి ఆల్బమ్ ప్రొడ్యూసర్గా మా తమ్ముడు కిరణ్కి పరిచయం అయింది. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని కిరణ్కి చాలా దగ్గరైంది. ప్రపంచంలో తనకి వేరే మగాడే దొరకడన్నట్టుగా పెళ్ళై హాయిగా కాపురం చేసుకుంటున్న మా తమ్ముడి జీవితంలోకి చొరబడింది. నాకెందుకు దీని వెనక పెద్ద కుట్రే ఉందనిపిస్తోంది. తనకి వెనక ముందు ఎవరూ లేరంటూ అబద్ధం చెప్పి అలా చెప్పి మా తమ్ముడికి దగ్గరైందేమో అనిపిస్తుంది. నువ్వు అర్జెంటుగా ఒక పని చేయాలి. ఆ పల్లవి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకొచ్చింది, ఎందుకు మా తమ్ముడి జీవితంలోకి ఎంటర్ అయింది, తన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ఎక్సెట్రా 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 నువ్వు సీక్రెట్గా ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకోవాలి. దానికి సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ ఎందుకు సార్? ఈ పిల్ల మీద ఏదో కేసు బనాయించి తీసుకొచ్చి లోపల పడేసి మన స్టైల్లో ట్రీట్మెంట్ చేస్తే నిజాన్ని కక్కేస్తుంది సార్. నో, అలా చేయలేం. ప్రస్తుతం ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. సో నువ్వు అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోకుండా సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేసి తన వివరాలన్నీ తెలుసుకో. ఎస్ సార్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తన వివరాలన్నీ నాకు తెలియాలి. ఓకే? ఓకే సార్. వస్తాను సార్. రే కిరణ్, నీకు పట్టిన శనిగ్రహాన్ని తొందరలోనే వదిలిస్తాను.
అమ్మా ఉషా, అత్తయ్య అక్క, అత్తయ్య గారు వచ్చారు. దొంగ దొంగ, హెల్ప్ హెల్ప్. దొంగ దొంగ, హెల్ప్ హెల్ప్. ఏయ్ ఆగరా, దొంగ సచ్చినోడా. రేయ్ ఆగరా. ఆగరా, దొంగ సచ్చినోడా. రేయ్! అయ్యా బాబోయ్, ఈ అందాల రాక్షసి ఎక్కడికెలా వచ్చింది? శివంగిలో దూసుకొస్తుంది. దొరికితే చావుగొట్టి చెవులు మూస్తుంది. దాని కళ్ళకు గంతలు తీసేస్తే మనల్ని చూసేస్తుంది. అది మనకే మంచిది కాదు. ఈ దొంగ సచ్చినోడా, ఈ రోజు విడి బెండు తీయాలి. అమ్మో, తూచ్. ఆగు. రేయ్, ఆగురా. వచ్చారా? సర్ప్రైజ్ తెచ్చారా? కళ్ళగంతలు తినా? దాన్ని గంటలు తీయండి రా. ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తావేంటి? అమ్మాయి ఎక్కడ్రా? ఇక్కడ.
ఈ రాక్షస్కి మాయలు మంత్రాలు తెలుసా ఏంటి? ఆ రోజు అలా మాయమైంది, ఇప్పుడు ఇలా ప్రత్యక్షమైంది. ఆ రోజు నీ రౌడీ గ్యాంగ్ తో కలిసి నన్ను కిడ్నాప్ చేసి ఏదో చెయ్యాలనుకున్నావు కదా. ఇప్పుడు నా చేతికి దొరికితే జీవితంలో ఎందుకు పనికి రాకుండా చేస్తాను. రేయ్, ఆగు. దేవుడా! దేవుడా! ఇంకా పరిగెత్తడం నా వల్ల కాదు. ఇలా పరిగెత్తి పరిగెత్తి చావడం కంటే దొరికిపోయి నీ చేతిలో చావు దెబ్బలు తినడం బెటర్. ఏరా, ఇంతకు ముందు అమ్మాయిని ఎత్తుకుపోయేవాడివి కదరా, ఇప్పుడు అమ్మాయిల బ్యాగులు కూడా ఎత్తుకుపోతున్నావా? అక్క, అందాల రాక్షసి, నువ్వు ఇక్కడికి కూడా వచ్చేసావా? నిన్ను అందాల రాక్షసి అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైందక్క. అయినా ఏంటక్క ఈ అరాచకం? అసలు నీ దెబ్బకు భయపడే ఆ ఏరియా వదిలేసి ఈ ఏరియాకి వచ్చాను. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన బొమ్మరిల్లు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని కలిగించడానికి మేం కండక్ట్ చేసిన కాంటెస్ట్ ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మేం పెట్టిన కాంటెస్ట్ లో సెలెక్ట్ అయ్యి మాతో కలిసి నటించిన ప్రేక్షకులు వీళ్లే. ప్రేక్షకుల కోరిక మేరకు ఈ కాంటెస్ట్ ని ఇలాగే కొనసాగిస్తున్నాం. నెక్స్ట్ అవకాశం మీదే కావచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా మాతో కలిసి నటించాలనుకుంటే మన బొమ్మరిల్లు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వరిస్తుంది. ఆల్ ఆల్ ది ద బెస్ట్. బెస్ట్. ఆ రోజు నువ్వు ఇచ్చిన జలక్తో అమ్మాయిలు ఎత్తుకుపోకూడదని ఫిక్స్ అయిపోయా. కేవలం వస్తువులు మాత్రం ఎత్తుకుపోతున్నానక్క. అయినా నువ్వేంటక్క ఇక్కడికి వచ్చావు? నేను ఈ టీవీ లెక్క ఆడా ఉంటా, ఈడా ఉంటా, ఏడైనా ఉంటా. దేవుడా, నీకు దండమక్క. బతుకుండగా ఆడవాళ్ళ జోలికే పోనక్క. థ్యాంక్ యూ. సమయానికి దేవతలు వచ్చారు. దేవతలా కాదు, శివంగిలాగా వచ్చాను. దేవతలంటే నీలాగా సాఫ్ట్ గా ఉంటారు, రాక్షసులు నాలాగా రఫ్ అండ్ టఫ్ గా ఉంటారు. భలే తమాషాగా మాట్లాడుతున్నారు. పదండి, అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం.